అది ఇప్పుడు రోజు రిపీట్ అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి తినే ముందు టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పండి. అంగన్వాడీలో మెయిన్ కూడా అంగన్వాడీలో కూడా పిల్లలు వాళ్ళకి చెప్పండి. ఈ ఫుడ్ విషయంలో కూడా మంచిగా మామూలుగా రైస్ కానీ కూరగాయలు కానీ నీట్గా కడిగి చేయమని చెప్పండి. పాత్రలో హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ. ఇప్పుడు మరి ఇంటర్ కూడా ఫుడ్ పెట్టారు. ఇప్పుడు కాలేజీల్లో కూడా స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా మనకంటే ఇంటికి సేపు ఉన్నది సుధా అనుకున్నది. పెంబేడు ప్రజలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది ఇంతకు ముందు కరోనా వైరస్ ఏ విధంగా అయితే వ్యాపించిందో అదే విధంగా ఇది కూడా కొత్త వైరస్ అనేది మనకు కనుగొన్నారు. ఇప్పటికే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది బెంగళూరు, కేరళలో ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకైతే ఇప్పటి వరకు ఒక కేసు కూడా నోటీస్కి రాలేదు. కానీ మనం ముందుగానే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి హెచ్ఎంపివి వైరస్కి. దానికి ఇది కరోనా వైరస్ ఏ విధంగా అయితే మనకు సిమ్టమ్స్ సైన్స్ ఎలా అయితే ఉంటాయో జ్వరం కానీ, తుమ్ము, జలుబు, దగ్గు, సేమ్ ఇది కూడా హెచ్ఎంపివి వైరస్ కూడా అలాగే వ్యాపిస్తుంది. దీనికి ముఖ్యంగా దీని నుంచి మనం అరికట్టాలంటే ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లీన్లీనెస్, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మాస్క్ వేసుకోవాలి. ఎవరికైతే అంటే ఈ హెచ్ఎంపివి వైరస్ ఎవరికి ఉందో ఇంతవరకు మనకైతే ఏం నోటీస్కి రాలేదు కాబట్టి ఎవరికి ఉందో మనం గుర్తించలేము. కాబట్టి మాస్క్ వేసుకొని తిరగండి. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం హ్యూమన్ డిస్టెన్స్, మన కరోనాలో అయితే ఏ విధంగా అయితే మనం డిస్టెన్స్ని పాటించామో కొంచెం అంటే మరి క్లోజ్గా అంటే ఎవరికైతే కానీ ఒకవేళ దగ్గు, జలుబు అలా ఉన్నా కానీ వాళ్ళ నుంచి కొంచెం మనం మాస్క్ వేసుకోవడం కానీ, వాళ్ళ నుంచి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా మీకు కొంచెం దగ్గు, జలుబు ఇలా మొదట్లోనే ఏమన్నా అనారోగ్య సమస్యలు వెంటనే అంటే ఈ సిమ్టమ్స్ ఏమైనా కనిపించిన వెంటనే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీటింగ్ లో కూడా అందరికి చెప్పడం జరిగిందండి. హెచ్ఎంపివి వైరస్ గురించి మేము ఆశాలకి, ఏఎన్ఎంస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఫీల్డ్ లో చెప్తారు, అవగాహన కల్పిస్తారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నారు. ఇది వైరల్ ఫీవర్ అండి, వైరల్ ఇన్ఫెక్షన్ అండి. దీనికి అంటే వ్యాక్సిన్ అయితే ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. దీనికి ఒకవేళ వచ్చినా కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడమే తప్ప దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ అనేది ఇంతవరకు ఏం కనిపెట్టలేదు. అది కూడా ట్రయల్స్ లో ఉంది. ప్రజలు దీని గురించి అప్రమత్తంగా ఉండాలని, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ఆరోగ్యం విషయంలో ఏదైనా వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా దగ్గు కానీ, జలుబు కానీ ఇలా ఏమన్నా వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కానీ లేట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.